యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతున్న ఆ వ్యక్తి దొంగల చేతిలో పడ్డాడు. సమస్తము దోచేసుకున్నాడు, చావగొట్టేశారు, కొన ఊపిరితో పడిపోయాడు. అటువంటి సమయంలో ఒక యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. ఒక లేవీ వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. కానీ ఓ మంచి సమరయుడు దిగొచ్చాడు. ఆనాడు ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు సమరయులను చిన్నచూపు చూసేవాళ్ళు, అంటరాని వారిగా భావించేవాళ్ళు, వాళ్ళను చాలా హీనంగా చూసేవాళ్ళు. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆయన దృష్టిలో అంటరాని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేనేలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వీనికి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? లేవీయుడు వచ్చాడయ్యా. లేవీయుడు అంటే యాజకుడు, లేవీయుడు బోధించేవాళ్ళు, గొప్ప గొప్ప ఆత్మీయులు పైకి మాత్రమే. చూశారు కానీ ఏమైనా చేశారా? ఏమీ చేయలే. కష్టంలో ఉన్నవాడిని చూశారు కానీ వాళ్ళు ఏమైనా చేశారా? ఏమి చేయలే. సహోదరి సహోదరులు, ఈరోజు జనాలు చేయడానికి బదులుగా, సహాయం చేయడానికి బదులుగా చూసేవారుగా తయారవుతున్నారు, రికార్డ్ చేసేవారుగా తయారవుతున్నారు. యాక్సిడెంట్ అయ్యి వాడు పడిపోయాడు అనుకోండి, గబగబా వెళ్ళి వాడిని లేవనెత్తడం మానవత్వం. ఇప్పుడు ఆ రోజులు లేవు. ప్రతివాడు సెల్ ఫోన్ తీసుకొని ఎలా పడ్డాడు, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలిని, ఎంత రక్తం కారుతుంది, చచ్చాడా బ్రతికాడా, అది కూడా రికార్డ్ చేస్తున్నారు. అంతేగాని లేవనెత్తే ప్రయత్నం చేయటంలా. మనలో ఏ ఒక్కడు కూడా చూసేవాడిగా ఉండడానికి వీల్లేదు. సహాయం చేసేవారిగానే ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడో. దేవుణ్ణి వెంబడిస్తున్న నువ్వు నేను సహాయం చేయకపోతే ఇంకెవడు సహాయం చేస్తాడు? ఏ రోజైనా సరే కష్టంలో ఒక వ్యక్తిని కనిపిస్తే చూసేవాడిగా ఉండకో, సహాయము చేసేవాడిగా ఉండు. అప్పుడు మంచి సమరయుడు వచ్చి అతన్ని చూశాడు, దగ్గరకు వెళ్ళాడు. అతని పరిస్థితి బాల. అతడు తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. వాహనం అంటే అంబులెన్స్ అంటాం కదా మనం. ఆ రోజుల్లో అంబులెన్స్ ఏంటో తెలుసా? గాడిద. తాను వెళుతున్న గాడిదను దిగి ఈ పేషెంట్ని ఎక్కించాడు. ఇప్పుడు తాను వెళుతున్న గాడిదను దిగి గాయాలతో ఉన్నవాడిని ఆ గాడిద మీద పరుండబెట్టినట్లయితే ఇప్పుడు మంచి సమరుడు ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళాలి. అది కష్టం అంటారా, సుఖం అంటారా? కష్టమే. ఆ లేవీయుడు, ఆ యాజకుడు నేనెందుకు వాడి కోసం నడుచుకుంటూ వెళ్ళాలి? వాడిని గాడిద మీద మోసుకుంటూ తీసుకెళ్ళి నేనెందుకు నడుచుకుంటూ వెళ్ళాలి? నాకంత కష్టం అవసరం ఏముంది? ఇది సాధారణంగా స్వార్థపరుల యొక్క ఆలోచన. కానీ ఆనాడు అతన్నేమో వాహనం ఎక్కించాడు, అతన్నేమో గాడిదను ఎక్కించాడు, తమేమో నడుచుకుంటూ వెళ్ళాడు. పుట్టకూలి వాడి దగ్గర తీసుకెళ్ళాడు, అతన్ని పరామర్శించాడు, నూనె రాశాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, సకల పరిచర్య చేశాడు. ఆ కూటకూలి వానికి డబ్బులు ఇచ్చాడు. అయ్యా ఇతను బాగా చూసుకో, మళ్ళా నేను వస్తా, ఒకవేళ ఏదైనా ఎక్కువ ఖర్చు అవుతే అది నేనే భరిస్తా అని చెప్పి వానికి అప్పగించి వెళ్ళాడు. ఇది ఆ రోజు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకునికి సత్యము అర్థం అవ్వాలని చెప్పి యేసయ్య చెప్పిన ఉపమానం. అదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పు, ఈ ముగ్గురులో ఎవరో పరాయివాడు ఎవరైతే పడి ఉన్నవాడిని చెరదీశాడో అతనే పొరుగువాడు. యేసు అన్నాడు, చూసేవాడిగా ఉండొద్దు, చెప్పేవాడిగా ఉండొద్దు, చేసేవాడిగా ఉండు. దాని అర్థం క్రియలు లేని విశ్వాసం ఏంటంట? మృతం. భాషలో వేస్ట్. నీ జీవితంలో క్రియలు లేకపోతే నీ విశ్వాసం వేస్ట్. అతడు పడి ఉన్న చోటికి వచ్చి, చాలా బాగుంటుంది అన్నమాట, అతడు ఎక్కడ పడి ఉన్నాడో అక్కడికే వచ్చాడట మంచి సమరయుడు. ఎవరు ఆ మంచి సమరయుడు? నా ప్రభు అయిన యేసుక్రీస్తు.
నాయనా ఈరోజు మాతోనే మాట్లాడావు, ప్రతి ఒక్కరితో మాట్లాడావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మంచి సమరయుని యొక్క ఉపమానము ద్వారా ఎన్నెన్ని అద్భుతమైన సత్యాలు మాకు తెలియజేశావో. మాకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం మా ప్రభు అయిన యేసుక్రీస్తేనని, ఆయన తప్ప మాకు వేరే దిక్కు లేదని, ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారం అని సూటిగా మాతో మాట్లాడిన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా హృదయము నీ ఎదుట యథార్థంగా ఉంటే చాలు. నీ నీతిని, నీ యథార్థతను, నీ రాజ్యమును వెతికేవారిగా ఉంటే చాలు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఎక్కడ ఉంటామో మీరు చింతించకండి. అవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసు. ఆయన నీతిని ఎతకండి, నీతిగా జీవించండి. ఆయన రాజ్యాన్ని వెతకండి, రాజ్యవాసులుగా, వారసులుగా జీవించండి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. నాయనా, నువ్వు ఆశించినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా, నీ చిత్తానుసారంగా, నీకు ఇష్టలుగా నువ్వు మమ్మల్ని చూసే ప్రతిసారి నిన్ను సంతోషపరిచేవారిగా మేము జీవించులాగున సహాయం చేయ్యా. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.